రమ్య, నిన్నిలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు. నేను అయస్కాంతం అయిపోయినట్టే, నువ్వు ఏ నుప్పుముక్కవు అయితే ఇద్దరం అతుక్కుపోయి అలా 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 హాయిగా తిరిగేవాళ్ళం. న్యూసెన్స్ కేసు కింద కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. నిజమే కదా? అదేంటి మేడం స్పూన్స్ అలా లాక్కున్నారు? అదంతేనయ్యా. నువ్వు వెళ్ళి 2 ఐస్ క్రీమ్ తీసుకురా చెక్క స్పూన్స్ తో. అబ్బా రమ్య, ఆకలి దంచేస్తుంటే ఐస్ క్రీమ్ ఏంటి? చూడు బాబు, ఆవిడకి ఒక్కదానికి ఐస్ క్రీమ్, నాకు మాత్రం 2 పెనాలు, 2 ఇడ్లీ పాత్రలు, 1 స్టవ్ పట్రా. అదేంటి సార్, హోటల్ పెడతారా? అవును, ఆ హోటల్కి నువ్వే మేనేజర్వి. ఆకలేస్తుంటే అర్థం చేసుకోవయ్యా. అర్థమైంది సార్, మీరు ఒక మెంటల్ కేసు అని. బావా, వాడు నా కన్ను కొడుతున్నాడు. వాడి కన్ను పీకి నీకు ఉంగరం చేయిస్తాను. గొడవలొద్దు బావా. అంతేనంటావా? చూడు వాడిని ఏం చేస్తాను. రాస్కెల్, జిప్పు లాగుతావరా? చంపేస్తాను. వీడికి ఇంకా డోస్ సరిపోయినట్లేదు. నా బెల్ట్ లాగుతావా? నేను కాదు, ఇదంతా చేసింది వాడు. నువ్వు చేసి నామే చెప్తావా? ఒక్కసారి కన్ను కొట్టినందుకు 2 సార్లు కొట్టిస్తావా? నిన్ను చంపేస్తాను. నిన్నే చంపేస్తాను. ఇది ఏమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చి తగ్గడానికి. ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కడ్డా వేసుకోవాలని తెలీదా? బాల్ తగిలితే బద్దలైపోతావు. వెళ్ళి డైరెస్కా. షాక్ అయ్యావా? దేనికి? అమ్మయ్యా, అయితే నువ్వేం చూడలేదన్నమాట. పద. ఎందుకన్నా బాబా ఇలా నువ్వు కనపడిన దానికల్లా అతుక్కుపోవడం, నేను లాక్కోవడం? మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బాబా. అవునవును, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. మొన్న అమావాస్య నాడే నేను మామూలు మనిషిని అయిపోవాల్సింది, ఆ బాబ్జీ గారు అడ్డుపడకపోతే. ఈసారి అమావాస్యకి నన్ను ఎవరు ఆపలేరు.